ప్రస్తుతం మీలో ఎవరైనా సరే యూఎస్ కానీ యూకే కానీ వెళ్ళాలి అంటే ఇప్పుడు కొంచెం కష్టంగానే మారుతూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు మరి డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత చూస్తే వాళ్ళు చాలా ఆంక్షలు విధిస్తూ ఉన్నారు. ఇంకా అక్కడికి వెళ్ళినా సరే మనం సేఫ్గా ఉంటామంటే అది కూడా కనిపించట్లేదు మనకి. సో ఇటువంటి సిచ్యువేషన్ అంటే మనకి అక్కడికి వెళ్ళి జాబ్ చేసుకుందాం, లేదు అంటే అక్కడ మంచిగా చదువుకుందాం అన్నా సరే కొంచెం ఇబ్బంది పడుతూనే ఉన్నాం. సో ఇటువంటి సిచ్యువేషన్లో మరి మన భారతీయ కార్మికులకి మరి ఉపాధి కల్పించాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు రష్యాకు సంబంధించిన కొన్ని కంపెనీలు అయితే ముందుకు రావడం జరిగిందనమాట. సో మరి ఇది ఎవరు తెలిపారు భయ్యా అంటే మనకి ఇండియన్ అంబాసిడర్ అయిన వినయ్ కుమార్ గారు అయితే దీన్ని తెలియజేయడం జరిగిందనమాట. అయితే మరి మెయిన్గా ఏ రంగాల్లో సరే జాబుల్లో ఇవ్వడానికైతే ముందుకు వచ్చినాయి అని చెప్పావు, బాగానే ఉంది. మరి అంటే ఈ కంపెనీలు అని చెప్పావు కదా, మరి దేనికి సంబంధించిన కంపెనీలు పోయేవి అంటే మనకి మెషినరీ టెక్స్టైల్స్ రంగాల్లో మన కార్మికులకి డిమాండ్ బాగా పెరుగుతుంది. ఇక్కడ చట్టాలకు లోబడి ప్రస్తుతం కంపెనీలు పెద్ద ఎత్తున మన కార్మికులను హైర్ చేసుకుంటున్నాయని చెప్పేసి మరి వినయ్ కుమార్ గారు అయితే దీని గురించి మాట్లాడటం జరిగిందనమాట.